హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి గారు ఉన్నారు. సో ఆయన అడిగి చాలామందికి మన ఆడియన్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు క్యాన్సర్ గురించి. కానీ బయట మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి గురించి కూడా ఈరోజు ఒక క్లారిటీ తీసుకుందాం సార్తో. నమస్తే సార్. నమస్కారం. హౌ ఆర్ యు సార్? గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో ఫస్ట్ అసలు ఈ క్యాన్సర్ ఏంటి, ఈ క్యాన్సర్ గురించి డెప్త్గా వెళ్ళే ముందు సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సార్. బేసికలీ అంటే ఈ కరోనా తర్వాత బాగా ఎక్కువగా స్టార్ట్ అయింది. లైక్ ఎట్లా అంటే ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత, లేదంటే ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నారో కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత వాళ్ళ మన హ్యూమన్ బాడీస్లో మన లంగ్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి అనేది ఇది రెగ్యులర్గా ఇప్పటికీ కూడా 10 రోజులకు ఒకసారి ఎక్కడ చోట సర్క్యులేట్ అవుతుంది. సో దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇది నిజంగానే దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందనేది. సో ఆల్మోస్ట్ కరోనా టైం నుంచి కూడా ఇవి కొంచెం బాగానే ఎక్కువ వినిపిస్తుండే, మళ్ళీ మధ్యలో చాలా తగ్గిపోయాయి, మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. బేసికల్లీ మెయిన్ ఇష్యూ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చాయి. ఆస్ట్రాజెనికా నుంచి కోవిషీల్డ్ ఒకటి, తర్వాత మన దగ్గర ఇంటర్నల్ డెవలప్ అయిన కోవాక్సిన్ ఒకటి, అది కాకుండా కొన్ని ఎంఆర్ఎన్ఏ బేస్డ్ అవుట్ సైడ్ కూడా కొన్ని డెవలప్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ 5-6 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ రిలీజ్ అయినాయి. అంటే మన దగ్గర అన్నీ రాలేదు, కానీ మన దగ్గర మేజర్గా కోవిషీల్డ్ కోవాక్సిన్ నడిచాయి. అయిపోతే వీటి తయారీలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ యూజ్ చేసి, కొన్ని డిఎన్ఏ యూజ్ చేసి, కొన్ని ఏమో బయట ఉన్న అవుటర్ కవర్ ప్రోటీన్స్ యూజ్ చేసి ఇలాంటి వాటితోటి తయారు చేశారు అనమాట. సో ఒక్కొక్క దాని యొక్క ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంది. వీటిల్లో మేజర్గా ఇష్యూ వచ్చింది ఎక్కడంటే కోవిషీల్డ్ గురించి వచ్చింది. కోవిషీల్డ్ స్టార్టింగ్ ఫస్ట్ అది డెవలప్ చేశారు అండ్ చాలా ఫాస్ట్ అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రతి వ్యాక్సిన్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. తయారీ చేసేటప్పుడు phase 1, phase 2, phase 3 దీంట్లో ఏంటంటే టెస్టింగ్లు చేస్తారు. ఏమన్నా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అందరికీ సేఫా కాదా, ఏమన్నా పర్టికులర్ రిస్క్ గ్రూప్లో ఏమన్నా ఆల్రెడీ డిసీజెస్ ఉంటే వాళ్ళకి ఏమన్నా ఇది ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా, ఇలాంటివన్నీ చాలా చేయాల్సి ఉంటుంది. బట్ ఈ కరోనా ఎఫెక్ట్కి ఎలా అయిపోయింది అంటే అంత టైం లేదు. సో చాలా వరకు ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు ట్రయల్స్. హ్యూమన్ ట్రయల్స్ చాలా తక్కువ అయిపోయింది. దాంతో సేఫ్టీ ఇష్యూస్ కొన్ని వచ్చినాయి. ఎస్పెషల్లీ మనం కోవిషీల్డ్ మీద చాలా విన్నాం అండ్ కోవాక్సిన్ అంత ఎక్కువ వినపడలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ నుంచి కానీ కంప్లైంట్ కానీ అంత రాలేదు. బట్ కోవిషీల్డ్ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇవి కాక బయట కంట్రీస్లో కొన్ని వచ్చిన వాటికి చాలా వచ్చినాయి. మేజర్గా వచ్చిన ఇష్యూస్ ఏంటి అంటే మేము అబ్జర్వ్ చేసింది క్లాటింగ్ అవుతున్నాయి అన్నమాట. అంటే లంగ్ వెజల్స్లో కానివ్వండి, కాళ్ళల్లో కానివ్వండి, ఎక్కడైతే రక్తనాళాలు ఉంటాయో అక్కడక్కడ దే ఆర్ హ్యావింగ్ క్లాట్స్. అది దీని నుంచి వచ్చిందా, కోవిడ్ నుంచి వచ్చిందా, అది కొంతమంది కోవిడ్ తర్వాత కూడా చాలా మందికి ఫామ్ అయినాయి అన్నమాట. అండ్ కోవిడ్ రాని వాళ్ళకి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలా మందికి విన్నాం. అండ్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా దీని మీద కేసులు వేశారు. అండ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ యాక్సెప్టెడ్ మా దాని నుంచి ఆ రిస్క్ ఉంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ టేక్ ప్రాపర్ టైమ్ షెడ్యూల్ టు డెవలప్ ఎ వ్యాక్సిన్. సో కొంతమందిలో అయితే అందరిలో కూడా మనం గమనించలేదు. ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో వాళ్ళల్లో డెఫినెట్గా వచ్చాయి, కొంతమందికి ఎఫెక్ట్స్ అయినాయి. ఈ థ్రాంబోసిస్లు కానీ, లేకపోతే రక్తంలో క్లాట్స్ అవ్వటం, వాటి వల్ల హార్ట్ అటాక్లు రావటము, లేకపోతే బ్రెయిన్లో స్ట్రోక్స్ రావటము, ఇలాంటివి కొన్ని చూసాము. అది నిజమే. అండ్ అందరికీ వస్తుంది అనేది దెర్ ఈస్ నో గ్యారంటీ ఆన్సర్. ఎందుకంటే కొంతమంది బాగానే ఉన్నారు. సో మేబీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పీపుల్, ఒక టైప్ ఆఫ్ రిస్క్ గ్రూప్లో ఇవి బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అది ఎలాంటి రిస్క్ గ్రూప్ అనేది మనకు కూడా తెలియదు. బట్ కోవాక్సిన్ నేనైతే చూసిన దానిలో కోవాక్సిన్లో పెద్దగా ఏం కనిపించదు, చాలా రేర్ ఇలాంటివి కనిపించాయి. కోవిషీల్డ్లో చాలా ఎక్కువ కనిపించాయి. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ బాడీకి అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా 20 to 40 minutes ఎవ్రీడే ఉండాలనేది ఎవ్రీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే సార్ జిమ్ చేసేవాళ్ళు కానీ, లేదా ఫాస్ట్గా రన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కొన్నిసార్లు వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి పడిపోవడం జరుగుతుంది. సో హెవీ బాడీ అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కానీ కోవిడ్ తర్వాత కూడా బాడీకి హెవీ స్ట్రైన్ ఇస్తే ఇలా జరుగుతుంది అనే దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది సార్? సో ఇది కూడా మీరు అన్నది కరెక్టే. కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా సడన్గా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, వీళ్ళల్లో కూడా ఈ ఇష్యూస్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయి పడిపోయిన వాళ్ళు మనం డైరెక్ట్ ఆర్టికల్స్ చూస్తున్నాం. అయితే దానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వీటి వల్ల కానీ, లేకపోతే కోవిడ్ వల్ల కానీ ఏదైనా ఆల్రెడీ ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బాడీకి కావాల్సిన ఆక్సిజన్ మామూలుగా అందుతుండొచ్చు, హార్ట్ మీద లోడ్ పడకపోవచ్చు. బట్ సడన్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఉండటం వల్ల ఆర్గన్ ఎక్కువ పనిచేయాలి. ఈ టైంలో కనుక అది సప్లై కాకుండా ఈ క్లాట్స్ వల్ల ఎక్కడైనా బ్లాక్ అయింది అనుకోండి, సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్ మే బీ ఏ రీజన్ వీళ్ళలో కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ ఇది కాకుండా కూడా
వీళ్ళ సంబంధం లేకుండా కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. సడన్ గా యంగ్స్టర్స్ ఉంటున్నారు, ఎక్సర్సైజ్ చేయగానే దే ఆర్ డైయింగ్ ఆన్ ద ఫ్లోర్, లేదంటే డాన్స్ చేస్తూ పడిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. సో దీనికి కరెక్ట్ గా ఎందుకు అవుతుందని చెప్పడం కంటే మనకి వచ్చిన లైఫ్ స్టైల్ చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, ఎప్పుడు రెగ్యులర్ ఒక సీక్వెన్స్ లో పని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు, బాడీకి అలవాటు ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ సెడెంటరీ లైఫ్. పొద్దున్న నుంచి సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ మీద కూర్చొని ఉంటాము, ఇంట్లోంచి కదలము, అసలు ఎండని చూడము. సో ఏ సీజన్లో ఎలా ఉంటుందో, మన బాడీ స్ట్రెంత్ ఎంత ఉంది, బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది, బాడీ ఫిట్నెస్ ఏం తెలియదు. సడన్గా ఈ ఫీచర్స్లో మధ్యలో ఒబేసిటీ కూడా వస్తుంది మనిషికి. సో దీన్ని తగ్గించడం కోసం సడన్గా జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళి అగ్రెసివ్గా పనిచేయడం మొదలు పెట్టేస్తారు. అంటే స్లో గ్రాడ్యువల్గా బాడీకి అలవాటు చేయకుండా ఒక్కసారి చేస్తే బాడీ తట్టుకోలేదు. పెంచిన బాడీని 1 month లో చేయాలని ఇలా హెవీ పెట్టినప్పుడు ఏంటంటే బాడీ మీద లోడ్ పడుతుంది. ఎప్పుడు అలవాటు లేదు ఒక్కసారికి డిమాండ్ అంటే చెప్పలేదు. దీంతో పాటు కొంతమంది జెనెటిక్ కాజెస్ కూడా ఉండొచ్చు. కొంతమందికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, వాళ్ళకి గుండెకి సంబంధించి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు యంగ్స్టర్స్లో చాలా రేర్గా ఉంటుంది. బట్ యంగ్స్టర్స్లో హార్ట్ ఫెయిల్యూర్ అయి పడిపోయిన వాళ్ళు ఇది కామన్గా ఉంటుంది అనమాట. అది తెలియదు ఎవరికి. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైనా సడన్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా కూడా రావచ్చు. సో మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు ఏదైనా సడన్గా మీరు రోజు ఉండే యాక్టివిటీ కన్నా అగ్రెసివ్ చేయాలనుకుంటే ఆల్వేస్ బెటర్ మీ బాడీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా గ్రాడ్యువల్గా అలవాటు చేసుకుని రావడం బెటరు. ఏమన్నా ప్రాబ్లమ్స్ లాంటి సిమ్టమ్స్ అని ముందే కనిపిస్తే ఒకసారి జనరల్ ఫిజిషియన్ దగ్గర చెకప్ చేయించుకొని దెన్ యూ గో విత్ దిస్ అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు బేసిక్గా లంగ్ క్యాన్సర్ అని ఇష్యూ గురించి చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, అది ఏర్పడడానికి రీజన్ ఏంటి సార్ జనరల్ హ్యూమన్ బాడీకి? సో లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ అబ్బాయిల్లో అమ్మాయిల్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ 3 క్యాన్సర్స్లో ఒకటిగా ఉంది. ఒకప్పుడు మేజర్గా మగవాళ్ళలో ఎక్కువగా వచ్చేదన్నమాట. ఈ లాస్ట్ 10 years ట్రెండ్ ఎలా ఉందంటే అమ్మాయిల్లో కూడా ఎక్కువ అవుతుంది. రీజన్ ఏంటి అంటే మెయిన్ స్మోకింగ్ హ్యాబిట్. ఇంతకుముందు ఓన్లీ మగవాళ్ళలో ఎక్కువ ఉండేది, ఇప్పుడు అమ్మాయిల్లో కూడా స్మోకింగ్ హ్యాబిట్ చాలా పెరిగిపోయింది అనమాట. దీంతో పాటుగా మన ట్రాఫిక్స్ పెరిగిపోయింది, తర్వాత అందరూ వెహికల్స్ కొంటున్నారు, పొల్యూషన్ పెరిగిపోయింది. అండ్ అకార్డింగ్ టు హూ ఇప్పుడు డిక్లేర్ చేసింది అంటే పొల్యూషన్ కూడా స్మోకింగ్ అంతా రిస్క్ ఫ్యాక్టర్ లంగ్ క్యాన్సర్. నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చదివాను సార్, ఏంటంటే ఒక హైదరాబాద్లో ఒక రోజంతా బయట తిరిగితే ఒక 5 సిగరెట్లు కాల్చిన వాడితో సమానం ఉంటుంది. అలానే ఉంది సిచ్యువేషన్. అంటే కాల్చిన వాళ్ళకి అదే ఎఫెక్ట్ ఉంది, కాల్చిన వాళ్ళకి ఇంచుమించు అదే ఎఫెక్ట్ ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే కాల్చేవాడు ఒకరున్నాడు, కానీ వాడు కాల్చేవాడు ఎక్కడ కూడా రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అంత పబ్లిక్ లో కాల్స్తే పక్కన 10 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో పాజివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్. ఎందుకంటే వీడు ఫిల్టర్ స్మోకింగ్ చేస్తున్నాడు, ఫిల్టర్ అవతల సైడ్ ఉందంతా వీడు బయటకు వదిలేస్తున్నాడు. సో వాళ్ళందరికీ కూడా ఈ కార్సినోజన్స్, క్యాన్సర్ కారకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ దీని మీద స్ట్రిక్ట్ రూల్స్ అయితే మనకి ఇంతవరకు చూడట్లేదు. అండ్ ఎవరైనా వచ్చి జనాలు వచ్చి ఎందుకు కాలుస్తూ ఉంటాయి, ఇట్స్ ఆల్వేస్ ఏ ఆల్టర్కేషన్, గొడవ పడతారే తప్ప ఒక సివిక్ సెన్స్ తోటి అరే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని ఆపటం మాత్రం మనం చూడట్లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన మైండ్ సెట్, ఇది మార్చుకుంటూ రావాలి. సార్ ఇప్పుడు జెనెటికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇన్హెరిట్ వస్తూ ఉంటాయి మన పూర్వీకుల నుంచి, అట్లా కూడా ఈ లంగ్ క్యాన్సర్ కూడా మనకి ఇన్హెరిట్ అవుతుందంటారా సార్? ఉంటుంది. లంగ్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ ఇన్హెరిట్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఒక 10 to 15% ఉంటుందన్నమాట. మేజర్గా మనకి దీనిలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే పేరెంట్స్ కానీ అత్తమామలు, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, అత్తమామలు కానీ బాబాయిలు కానీ వీళ్ళల్లో ఎవరిలో అయినా కానీ ఒక 60 ఏళ్ళ లోపల ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సో వాళ్ళకి వచ్చిన ఏజ్ కంటే ఒక 10 ఏళ్ళ ముందు నుంచే మనం డాక్టర్ దగ్గర కలిసి దాని దగ్గర స్క్రీన్ చేయించుకుంటూ ఉంటే కొంచెం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం అనమాట. అంటే బేసిక్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తలనొప్పి వస్తే తెలుస్తుంది సార్, కాళ్ళ నొప్పి వస్తే తెలుస్తుంది, సో హార్టే తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే అతను లంగ్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అయ్యాడని తెలిస్తే తనకుండే బేసిక్ సిమ్టమ్స్ ఏంటి సార్? సో లంగ్ క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా సిమ్టమ్స్ కనిపించవు. క్యాన్సర్ ఏంటంటే అసలు మామూలుగా ఒక చిన్న సెల్, బాడీలో ఉండే సెల్, దాని యొక్క డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ రావటం వల్ల ప్రతి సెల్ మామూలుగా ఏంటి దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది, ఒక సీక్వెన్స్లో పెరిగి చచ్చిపోతాయి. ఇది అలా కాదు, అది కంటిన్యూస్ డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ డివైడ్ అయ్యే శక్తిని ఆపటానికి మన దగ్గర ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని కొన్ని జీన్స్ ఉంటాయి, అవి ఆపాలి. వాటిలో డిఫెక్ట్ ఉందనుకోండి వీటిని ఆపదు. సో సెల్స్ ఇంకా పెరుగుతూ పెరిగిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అయిపోతుంది అనమాట.
సో అదే మనం కణతి అంటాం, దాన్నే క్యాన్సర్ అని కూడా అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఇది చిన్నగా ఉందో మనకి ఏం సిమ్టమ్స్ తెలియవు. అది ఎప్పుడైతే పెరుగుతూ వచ్చి మన లంగ్స్లో పెద్ద ఏరియా ఆక్యుపై చేసింది, లేకపోతే మన ఎయిర్వే ఉంటుంది కదా, ఎయిర్వేలోకి అబ్స్ట్రక్షన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దగ్గు రావటం కానీ, లేకపోతే ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో చెస్ట్ పెయిన్ లాగా రావటం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ క్యాన్సర్ సెల్స్ చాలా ఫ్రెజైల్ ఉంటాయి, ఎక్కువ బ్లడ్ వెజల్స్ దానిలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కొంచెం ప్రెషర్ వచ్చినా అవి పగిలి బ్లడ్ వస్తుంది. సో దగ్గినప్పుడు బ్లడ్ స్ట్రెయిన్స్ రావటం కానీ, లేదు అంటే ఆయాసం రావటము, వెయిట్ లాస్ అవ్వటము, నడుస్తుండే ఆయాసం రావటం, ఇలాంటివన్నీ జనరల్గా లంగ్ క్యాన్సర్ సైడ్ తీసుకెళ్తాయి. కాకపోతే దీనిలోనే ఉంటాయంటే కాదు. మామూలుగా దీర్ఘకాలిక వ్యాధుల్లో కొన్ని లంగ్స్ సంబంధించిన సిఓపిడి కానీ, లేకపోతే బ్రాంకిటిస్ ఇలాంటివి ఉంటాయి, వాటిల్లో కూడా కనిపిస్తాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు 1-2 వీక్స్లో తగ్గలేదు అంటే, ఫస్ట్ ఒక ఎక్స్రేనో సిటీ స్కాన్ తీసి చూస్తే మనం దానిలో కనిపిస్తాయి. అలాంటి వాటి నుంచి మనం బయాప్సీలో తీసి చూస్తే కానీ క్యాన్సర్ కన్ఫర్మ్ కాదు. సో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక లాంగ్ రన్లో ఎంత మెడిసిన్స్ వాడడం తగ్గట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఫర్దర్ థరో చేసుకోవడం చాలా అవసరం అనమాట. సార్ ఇప్పుడు ఒక పర్సన్ లంగ్ క్యాన్సర్తో ఎఫెక్టెడ్ అని తెలిసిన తర్వాత తను చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే దానికి ఏంటి ప్రాసెస్, ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాల్సి వస్తుంది సార్? అంటే సో ఇప్పుడు మనము ఆల్రెడీ సిమ్టమ్స్ చెప్పుకున్నాం. ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు బేసిక్ టెస్ట్లు చేస్తారనమాట. ఒకటి ఏంటంటే సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్. చెస్ట్కి సిటీ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే దానిలో మనకి గడ్డ ఉందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ సస్పీషియస్ గడ్డలాగా ఉందనుకోండి, దాన్ని ఇమీడియట్గా మనం సూది పరీక్ష చేస్తాం, బయాప్సీ అంటాం అనమాట. దాన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే బ్రాంకోస్కోపిక్ బయాప్సీ, అంటే మన నోటి ద్వారా ఒక కెమెరా పంపించేసి ఈ లంగ్ ట్యూబ్స్ ఉంటాయి, ట్రాకియా, దానిలోంచి వెళ్ళేసి ఎక్కడుందో అక్కడి నుంచి మనం పీస్ తీసుకొచ్చి మనం మైక్రోస్కోప్ చెక్ చేస్తాం. దీన్ని బ్రాంకోస్కోపీ అంటాం. ఇది ఏంటంటే మన ఎయిర్వేస్కి దగ్గరగా ఉంటే లంగ్స్ చూడొచ్చు, లేదు దూరంగా ఉండి అంటే లంగ్స్ వెడల్పు ఉంటాయి కదా, ఈ ట్యూబ్స్కి దూరంగా ఉందనుకో వీటితో తీయలేరు. వాటికి ఏంటంటే సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే మనిషిని సిటీ స్కాన్లో పెట్టి లైవ్గా జాగ్రత్త ఒక నీడిల్ పంపిస్తూ కరెక్ట్గా ఆ పాయింట్కి పంపిస్తారు మన సిటీ గైడెన్స్ చూసుకుంటూ. సో వేరే ఏరియాస్కి డ్యామేజ్ కాకుండా అది ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ దాని నుంచి తీసి చూసినప్పుడు ఈ విధంగా కానీ ఆ విధంగా కానీ దాని పొజిషన్ని బట్టి చేస్తాం. ఆ బయాప్సీలో మనకి కన్ఫర్మేషన్ వస్తుంది లంగ్ క్యాన్సరా కాదని. ఈ దీంతో ఆగదు ఇక్కడ. సో ఒకసారి కన్ఫర్మ్ అయిందంటే దానిలో కూడా రకాలు ఉన్నాయన్నమాట. లంగ్ క్యాన్సర్ ఏ టైప్ది, స్మాల్ సెల్ క్యాన్సర్ అని, నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ అని చెప్పేసి దీనిలో సబ్ టైప్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి హిస్టోపెథాలజీ రిపోర్ట్ అని పెథాలజీ ఆ మైక్రోస్కోప్ ద్వారా చూసి చెప్తారు. ఇది మనకి క్యాన్సర్ నిర్ధారణ. ఇది అయిపోయిన తర్వాత దానికి స్టేజింగ్ చేయాలి. స్టేజింగ్ చేయాలి అంటే అది ఎంత సైజ్ ఉంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది, బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయిందో ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెట్ సిటీ స్కాన్ అంటాం అనమాట. పెట్ సిటీ హోల్ బాడీ స్కాన్ ఒకటి చేస్తాం అనమాట. తల నుంచి కాలు దాకా మొత్తం ఒక స్కాన్ చేస్తే ఏంటంటే దాంట్లో మనకి ఎక్కడెక్కడ చిన్న చిన్న క్యాన్సర్ సెల్స్ ఉన్నా కానీ మనకి ఇమ్మీడియట్గా గ్లో అయి కనిపిస్తాయి అనమాట. సో అది కనుక లోకల్గా ఉందంటే లోకల్ అడ్వాన్స్డ్ అంటారు, లేదా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా చేస్తాం అనమాట. సో స్టేజింగ్లో కూడా ఎలా ఉంటుందంటే బాగా చిన్నగా ఉన్నాయి అనుకోండి, ఎర్లీ స్టేజ్లో ఉంటాయి. కొంచెం పెద్దగా పక్కన నోట్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, దాని చుట్టుపక్కల డ్రైనేజ్ నోట్స్ ఉంటాయి, లింఫ్ నోట్స్ అంటాం, వాటికి వస్తే వాటిని స్టేజ్ 3 దగ్గర ఉంటాం. అలా కాకుండా వేరే ఆర్గన్స్కి వెళ్ళిపోయింది, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, బోన్స్కి కానీ, ఇలా వేరే డిస్టెంట్ ఆర్గన్స్కి వెళ్ళినప్పుడు దాన్ని స్టేజ్ 4 అని చెప్తాం అనమాట. సో ఒక్కొక్క స్టేజ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మన ఇండియాలో చాలామంది దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు, చాలామంది దీనికి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్కి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది సార్? సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే మన యొక్క స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. చాలా మంది ఎలా చేస్తారంటే ఫస్ట్లో సిమ్టమ్స్ ఏమున్నాయో తెలియదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, లాస్ట్ స్టేజ్కి వచ్చి ఇంకా మనం తట్టుకోలేకపోతున్నాం, పనులు చేసుకోలేకపోతున్నాం, అప్పుడు ఇబ్బంది పెడుతున్నాం, అప్పుడు వస్తారు. అప్పుడు చెక్ చేస్తే చాలామందికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది, స్టేజ్ 4లో ఉంటుంది. సో అలా కాకుండా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎప్పుడు వచ్చినా కానీ మీరు మంచి క్యూర్ చేసేయచ్చు. ఒకసారి స్టేజ్ 4కి వెళ్ళింది అనుకోండి, బాడీలో వేరే చోటకి స్ప్రెడ్ అయిపోతే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు లంగ్ నుంచి హార్ట్కి లేదంటే బోన్కి ఒకసారి స్ప్రెడ్ అయిందంటే మటుకి అన్కంట్రోల్. ఎందుకంటే బాడీలో ఎక్కడో చోట చిన్న మైక్రోస్కోప్ లెవెల్ ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే క్యూర్ అని చెప్పాం. వాళ్ళని ఎంతవరకు లాగగలుగుతాము, ఎంతవరకు సిమ్టమ్స్ ఫ్రీ చేయగలుగుతాము అది మేనేజ్ చేస్తాం అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 3 వరకు క్యూర్ చేస్తాం. సో ఈవెన్ మన దగ్గర 7 సెంటీమీటర్స్ మాస్ వచ్చినాయి, తర్వాత నోట్స్ స్ప్రెడ్ అని వాళ్ళని క్యూర్ అయిపోయింది, హ్యాపీగా తిరుగుతుంటారు. మనకి ఏం తెలియని కూడా తెలియదు, బయట జనాలకి వాడికి చెప్తే కానీ వాడికి ఒక క్యాన్సర్ వచ్చిపోయిందని తెలియదు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. స్టేజ్ 4కి వచ్చేసరికి ఏమవుతుందంటే దానిలో కూడా అది అడ్వాన్స్ అయింది కాబట్టి దాన్ని రకరకాల ట్రీట్మెంట్స్తో ఇచ్చి కంట్రోల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం క్యూర్ అని చెప్పడం కష్టం, ఎందుకంటే కంప్లీట్ మాయమైనా కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అది సో ఈ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన స్క్రీనింగ్ ఉంది. సపోజ్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, లంగ్ క్యాన్సర్ని చాలా ఈజీ గుర్తించడానికి మనకి సిటీ స్కాన్ ఉంటుంది. సో సిటీ స్కాన్ కనుక హై రిస్క్ పేషెంట్స్ అంటాం ఆర్ జనరల్ పాపులేషన్, ఎలాగా ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళు ఇయర్స్ తరబడి, లేదు బాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం. కొంతమంది మైనర్స్ వర్కర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటాం, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళు కంటిన్యూస్గా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, వాటినే పీలుస్తుంటారు కదా. సో ఆ గాల్లో కూడా మనకి మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా కొన్ని కార్సినోజన్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అలా వెళ్ళి ఏం చేస్తాయంటే లోపల క్యాన్సర్ కింద మారుస్తాయి అన్నమాట. సో అందుకని ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళకి ఆర్ లేకపోతే హెరిడిటరీ అంటే ముందు జనరేషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ అట్లీస్ట్ 30-40 ఇయర్స్ అప్పటి నుంచి బాగా రిస్క్ ఉంటే ఒక 10 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సిటీ స్కాన్ తీసుకొని చూడొచ్చు అనమాట. ఇయర్లీ ఆర్ 2 ఇయర్లీ ఆర్ 3 ఇయర్లీ తీసుకొని చూస్తుంటే ఎక్కడైనా చిన్న గడ్డ ఫామ్ అయితే ఇమ్మీడియట్గా బయాప్సీ తీసి చూడొచ్చు. ఏదైనా ఉన్నా కానీ అంత చిన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్ దాన్ని క్యూర్ చేసేయచ్చు, అప్పుడే సర్జరీతోనో రేడియేషన్తోనో ఎంబడే క్యూర్ చేసేయచ్చు. సో స్క్రీనింగ్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. స్టేజ్ 4 దాకా వెళ్ళకుండా ఉన్నంతసేపు నువ్వు క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు విలేజ్లతో పోల్చుకుంటే అంటే అక్కడ ఉండే చెట్లు ఫ్రెష్ ఎయిర్ అంతా వేరు సార్. మన సిటీలకు వచ్చేపాటికి మొత్తం అంతా కూడా చాలా గజిబిజిగా పొల్యూషన్ అది ఎక్కువ ఉంటుంది. సో విలేజ్లతో పోల్చుకుంటే సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇక్కడ ఉండే విలేజ్లో ఉండే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? సో ఈ క్వశ్చన్కి వస్తే ఇందాక అనుకున్నట్టు పొల్యూషన్ ఈజ్ వెరీ గుడ్ డిటర్మినెంట్, అదొకటి. అండ్ సిటీలో మీరు గమనిస్తే సిటీలో వచ్చే క్యాన్సర్లు పల్లెటూరులో వచ్చే క్యాన్సర్లు చాలా డిఫరెంట్ ఉంటుంది. పల్లెటూరులో మీకు సర్వైకల్ క్యాన్సర్లు ఇలాంటివి బాగా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే హైజీన్ ఉండదు అక్కడ. అదే సిటీకి వచ్చేసరికి ఆర్ డెవలప్డ్ కంట్రీస్లో చూస్తున్నా కానీ లంగ్ క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మన లైఫ్ స్టైల్ వేరు. ఇట్స్ నాట్ జస్ట్ పొల్యూషన్ ఆర్ స్మోకింగ్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మన తినే ఆహార పదార్థాలు కానీ అండ్ ఫిట్నెస్ ఇష్యూస్ కానీ, అసలు సన్ ఎక్స్పోజర్ లేకపోవటం, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ చాలా యాడ్ చేస్తాయి. మెంటల్ హెల్త్ స్ట్రెస్ అన్ని కలిపి యాడ్ అయ్యి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో లంగ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఇవన్నీ కూడా మనకి సిటీలో ఎక్కువ కనిపిస్తుంటాయి. అదే సార్, ఇప్పుడు మామూలుగా మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడానికి కన్నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మనం ఉన్నాయి సార్. అంటే అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మన లంగ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసుకోవడానికి. దీనికి బేసికల్లీ సైకలాజికల్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా లోపల ఏమన్నా ఇష్యూ ఉందా లేదా, ఏమన్నా చిన్న దగ్గు వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈవెన్ లంగ్స్లో గడ్డ కనిపించినా కానీ దానిలో 10% లంగ్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90% టీబీ అయి ఉంటుంది మన దగ్గర, లేదంటే ఇంకేనా గ్రాన్యులోమాటస్ ఇన్ఫ్లమేషన్స్ అంటారు, ఏదో వేరే ఇన్ఫెక్షన్ వచ్చిపోయో ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకని ఫస్ట్ థింగ్ ఏదంటే భయపడద్దు. సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఇందాక చెప్పినట్టు మనం దగ్గు బాగా ఎక్కువ వస్తున్నా, దగ్గులో బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపిస్తున్నా, వెయిట్ లాస్ అవుతున్నా, నీరసం వస్తున్నా, ఛాతి నొప్పి వస్తున్నా, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఇమీడియట్గా ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. లంగ్ సిచ్యువేషన్ బాగుందా లేదని చెప్పడానికి మన డైలీ యాక్టివిటీ మనకి ఇండికేషన్ అనమాట. మీరు రోజు చేసుకునే పనులు చేసుకోగలుగుతున్నారు అంటే మీ లంగ్స్ బాగున్నట్టు. లేదు సడన్గా ఇబ్బంది వచ్చి శ్వాస ఇబ్బంది వస్తుందంటే ఏదో తేడా ఉన్నట్టు. అది సార్, ఇప్పుడు మన సిటీలో పొల్యూషన్కి కారణాలు లైక్ ఇప్పుడు ట్రాఫిక్ కావచ్చు, లేదంటే ఏమన్నా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూషన్, వీటన్నిటితో పాటు మనం ఎయిర్ కండిషన్స్ వాడుతున్నాం సార్. సో దాని నుంచి ఈ ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో అవి కూడా క్యాన్సర్ కారకాలు అవుతుంటారా? సో చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నారు. వాళ్ళు పొద్దున్న సాయంత్రం ఏసీ. సో ఒక హ్యూమన్ ఎన్ని అవర్స్ ఏసీలో ఉండడం బెటర్ అంటారు, లేదా ఆ గాలి పీల్చినా కూడా కొన్నిసార్లు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? సో ఈ విషయానికి వస్తే ఇంతవరకు ఈ సిఎఫ్సిస్ కానీ దాని నుంచి వచ్చే గ్యాసెస్ నుంచి కానీ క్యాన్సర్స్ వస్తున్నట్టు ఇంతవరకు అయితే ప్రూఫ్ ఏమీ లేదు. సో అవి ఓజోన్ లేయర్కి ఓజోన్ లేయర్కి ఎఫెక్ట్ అయ్యి దాని నుంచి అల్ట్రావైలెట్ రేస్ వచ్చి అది వేరే రకంగా స్కిన్ క్యాన్సర్ రావటం, సో దాని నుంచి డైరెక్ట్ అయ్యే పని ఉంటే ఈ పాటికి ఆల్మోస్ట్ చాలా మందికి ఏసీ, ఎందుకంటే 90% అందరి దగ్గర ఏసీలు ఉంటుంది. సో అందరికీ వచ్చేసి ఉండాలి ఇప్పటికి. సో అది దాని నుంచి రీజన్ లేదు. ఒకటేంటంటే ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా మన బాడీలో కూడా జెనెటిక్ రిపేర్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఇఫ్ వాళ్ళ బాడీలో ఈ రిపేరింగ్ ఫ్యాక్టర్స్ సరిగ్గా ఉంటే చాలా మందికి ఇవన్నీ అవాయిడ్ అయిపోతాయి, ఎందుకంటే అవి హీల్ చేసేసుకుంటాయి లోపల. ఎవరికైతే డిఫెక్ట్స్ ఉంటాయో వాళ్ళకి సెకండ్ ట్రిగ్గర్లా పనిచేసి తొందరగా డెవలప్ అవుతాయి క్యాన్సర్స్. అందుకనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, సార్ వీడు స్మోకింగ్ చేస్తున్నాడు 90 ఏళ్ళైనా వాడికి రాలేదు అంటారు. వీడు స్మోకింగ్ చేయట్లేదు వీడికి 20 ఏళ్ళకే వచ్చింది అంటారు. ఏ రీజన్ అని చెప్పగలుగుతాం? అంటే వాడి దానిలో జీన్స్ చాలా బాగున్నాయి,
లీడ్స్ బాగున్నాయి, వాటి రిపేరింగ్ మెకానిజమ్స్ బాగున్నాయి, డిఎన్ఏ రిపేరింగ్ మెకానిజమ్స్ బాగున్నాయి, కాబట్టి వాడికి ఏమో డ్యామేజ్ అవుతున్నా అది హీల్ అయిపోతుంది. వీడి దాంట్లో ఏం లేకుండా వల్నరబుల్ ఉంది కాబట్టి ఏ చిన్న తగిలినా కానీ వచ్చేస్తుంది. సో ఆ ఫ్యాక్టర్ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సార్ యాజ్ ఎ డాక్టర్గా బేసిక్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సార్? అంటే ఇప్పుడు లైక్ ఎలా ఉందంటే మార్నింగ్ లేకపోవడం, అంటే వాళ్ళకున్న వర్క్ ప్రెజర్ టెన్షన్స్ వల్ల అంతా అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. సో బేసిక్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం వీటిలన్నిటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్? అంటే ఓకే, సజెషన్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఒకప్పుడు అంటే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. పొద్దున్న లేవాలి, పనికి వెళ్ళాలి, టైంకి ఫుడ్ తినాలి, ఇంటికి వచ్చి పడుకోవాలి, అంతే. పెద్ద యావిగేషన్స్ ఏమి ఉండేవి కాదు. టీవీలు కానీ యాక్టివిటీస్ కానీ సోషల్ హ్యాంగ్ అవుట్స్ ఏమీ లేవు. ఇట్స్ వెరీ సింపుల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే లైఫ్ చాలా కాంప్లెక్స్ అయిపోయింది. ఫస్ట్ ఒకటి మనము సంపాదించడం గురించే లైఫ్ అయిపోయింది. అసలు సంపాదించేదే మనం తినడానికి, హెల్తీగా ఉండడానికి. అది మర్చిపోయి మన సంపాదన కోసం మన హెల్త్ అంతా తారబోస్తాం. ఆ స్టేజ్కి వచ్చాం. ఇలాంటి టైంలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రిమూవ్ యువర్ స్ట్రెస్. ఏ పని చేసినా చేయకపోయినా రోజు నడుస్తూనే ఉంటుంది. ఈరోజు కాకపోతే ఏ రోజు ఏదో కొత్తది వస్తూనే ఉంటుంది. అంటే ఈరోజు ఆలోచించకపోతే రేపు ఏమైపోతుందనే భయం వదిలేయాలి ఫస్ట్. ఎప్పుడైతే స్ట్రెస్ బాగా ఎక్కువ తీసుకుంటామో మన ఇమ్యూనిటీ కూడా అంత క్షీణిస్తూ ఉంటుంది, అండ్ బాడీ కూడా అంత స్ట్రాంగ్గా పనిచేయదు, అండ్ పాజిటివ్గా వెళ్ళలేము. ప్రతి చిన్నది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంటాయి. అండ్ రైట్ వేలో వెళ్ళాల్సింది మానేసి ఎంతసేపటికి ఏం చేయకుండా కూర్చునే స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. అలా కాకుండా ఫిట్నెస్ ఒకటి పట్టించుకోవాలి, మంచి డైట్, దానిలో ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ కానీ, సలాడ్స్ కానీ ఇలాంటివి పెంచుకుంటూ ఈ ఆర్గానిక్ పెట్టుకోవడం బెటర్. ఈ ఏవైతే ఏరేటెడ్ ఫుడ్స్ ఉన్నాయి, లేకపోతే బాగా ప్రాసెస్డ్, మనకి బాగా అలవాటు అయిపోయింది మెగ్డీ నుంచి తెప్పించుకోవటం, కేఎఫ్సీ తెప్పించుకోవటం, వీటిలో ఏమవుతుందంటే టేస్ట్ ఉండటం కోసం ఏమేమో చాలా వేస్తుంటాం, రైట్? సో వాటి వల్ల లాంగ్ రన్లో తింటూ ఉన్నాం, వీ డోంట్ నో ఏమవుతుందో. ఏదో ఒకరోజు తిన్న వాళ్ళకి ఏం కాదు. ఎవరికైతే కంటిన్యూస్గా తింటూ ఉంటారో వాళ్ళలో ఏమైనా వల్నరబిలిటీ ఉంటే దే మే గెట్ ఎఫెక్ట్. ప్రాసెస్డ్ మీట్ ఒకటి, నాన్ వెజ్ వదిలేయమని చెప్పట్లేదు, ప్రాసెస్డ్ మీట్స్ వద్దు. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు నా ఇంట్లో తెచ్చుకుంటారు, లేకపోతే పల్లెటూరు తెచ్చుకుంటారు, దానికి మీరు సూపర్ మార్కెట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. దే ఆర్ ఇంజెక్టింగ్ కెమికల్స్ టు మేక్ ఇట్ ఫ్లఫీ, అంటే బాగా హెవీ కనిపించడానికి, కలర్ఫుల్, ఎన్ని కెమికల్స్ కావాలంటే అన్ని పెడుతున్నారు. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ మీట్ యు ఆర్ ఈటింగ్ దట్ కెమికల్స్. అవి ప్రాబ్లం. వాట్ అబౌట్ రెడ్ మీట్ సార్? రెడ్ మీట్ కూడా, రెడ్ మీట్ కంపేర్ టు అదర్స్ దే ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ కాజింగ్ క్యాన్సర్స్. అందుకని మేము అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళు కానీ వల్నరబిలిటీ ఉంది కానీ వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేస్తే బెటర్. అదర్ దాన్ దట్ పెద్ద ప్రాబ్లం అనిపించి సీ ఫుడ్స్ ఆర్ ఫార్ బెటర్. దాంట్లో ఇంకా ఎట్లా ఉంటాయంటే దే హ్యావ్ ద హీలింగ్ ప్రాపర్టీస్. సార్ ఇప్పుడు మన బాడీలో ప్రతి పార్ట్కి ఈ ఐటమ్స్ తింటే మనకి హార్ట్ హెల్త్ బాగుంటుంది, బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి ఈ ఫుడ్ తినాలి. అట్లనే మన లంగ్ హెల్త్ బాగుండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఎటువంటి డైట్ తీసుకోవాలంటే మన డైలీ మనం తినే వాటిలో ఏది ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బెటర్ సార్? ఫస్ట్ థింగ్ లంగ్స్కి కావాల్సింది ఎక్సర్సైజ్. దానికి మెయిన్ ఫుడ్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మనం కదలకుండా ఒకటే చోట కూర్చున్నాం అనుకోండి, మన బాడీ యొక్క డిమాండ్ తక్కువ ఉందనుకో, దానికి తగ్గట్టే స్లోగా బాడీ అడ్జస్ట్ అవుతూ లంగ్స్కి కూడా ఎక్కువ ఆక్సిజన్ అవసరం లేదు కాబట్టి అది కూడా అదే లెవెల్లో పనిచేస్తుంది. ఎప్పుడైతే దీన్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఎక్కువ వర్క్ చేస్తున్నాము, యాక్టివ్గా ఉంటున్నాం అనుకో, సో ఇట్ విల్ బి ఆల్వేస్ వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. సో కావాల్సినంత ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ దానికి వస్తుంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కీపింగ్ గుడ్ హెల్త్ విత్ ఫిట్నెస్. ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాణాయామం కానీ లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇవైతే మినిమం ఉండాలి. ఆర్ కదిలే యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేయాలి ఫస్ట్. కాకుండా ఫుడ్స్కి వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్, క్యారెట్స్, బీటా కెరోటిన్స్ ఉన్నవి కానీ, లేకపోతే ఇంకా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, బ్రోకోలీ లాంటివి ఉంటాయి కదా, అవి ఫైబర్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ వస్తుంది, న్యూట్రియంట్స్ వస్తాయి. దానికి తోడు మనం లైట్ వెయిట్ ఉండి యాక్టివ్గా ఉంటాం అన్నమాట. సరే, అంటే ఇప్పుడు సాధారణంగా ఈ లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళు, లేదంటే ఎక్కువ ఫ్యాక్టరీలో వాటిల్లో పనిచేసే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అనుకున్నాం. అట్లా కాకుండా కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్ చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటాయి సార్. సో దానికి రీజన్ ఏంటి సార్? ఇట్లా లంగ్ క్యాన్సర్ కూడా లైట్ ఇప్పుడు పుట్టిన 2-3 years కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా కిడ్స్కి? చిన్నపిల్లల్లో చాలా వరకు క్యాన్సర్స్ వచ్చేది ఒక సెపరేట్ సెట్ ఉందన్నమాట. కొన్ని క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోనే కనిపిస్తాయి, కొన్ని పెద్ద వాళ్ళలోనే కనిపిస్తాయి. సో దీని ఏమంటారంటే ఏజ్ బేస్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే యంగ్స్టర్స్కి ఉన్నప్పుడు బోన్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి 15 to 20 years బాగా వస్తాయి, తర్వాత మళ్ళీ కనపడవు. సర్వైకల్ క్యాన్సర్ లాంటివి ఏంటంటే 50 దాటితే వస్తాయి.
కళ్ళకు సంబంధించినవి కొన్ని సార్కోమాస్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ అవి చిన్నపిల్లలు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో లంగ్ క్యాన్సర్ తక్కువ ఛాన్సెస్, లంగ్ క్యాన్సర్ చాలా తక్కువ. ఎందుకంటే మన హెల్తీ మన హ్యాబిట్స్ని బట్టి లేదంటే ఇంకా మన పూర్వీకుల నుంచి వచ్చే అవకాశం తప్పించి బై బర్త్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా రేర్, ఇప్పుడు చూడలేదు. వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ వేరే ఉన్నాయి ఇంకా. సార్ అలాగే ఇప్పుడు మామూలుగా పుట్టిన పిల్లలకి ఏంటంటే మనకి 90s 80s ఆ టైంలో పుట్టిన వెంటనే వాళ్ళకి టీకా వేసేవారు. లైక్ ఏంటంటే పోలియో రాకుండా ఒకటి, లేదంటే గుండె జబ్బులు రాకుండా ఇప్పుడు కూడా వాళ్ళకి 3 months 4 months ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అట్లా కూడా దీని నుంచి ముందుగా ప్రివెంట్ అవ్వడానికి ఏదన్నా ఉందా సార్? క్యాన్సర్ నుంచి మనకి అసలు రాకుండా అంటే ముందుగా మనం ఏమన్నా చేయించుకోవాలని ట్రీట్మెంట్స్ కానీ లేదంటే ఇంజెక్షన్స్ కానీ అట్లాగే ఉన్నా? క్యాన్సర్ సంబంధించి ఒక వ్యాక్సిన్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే అన్ని క్యాన్సర్స్కి పనిచేయదు, బట్ హెచ్పివి అనే ఒక వైరస్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, నోటి క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అంటాం అన్నమాట, వాటి క్యాన్సర్స్ కూడా వచ్చే ఉంటాయి. సేమ్ ఏదైతే వైరస్ ఎస్టీడీస్ క్రియేట్ చేస్తుందో సేమ్ వైరస్ నుంచి ఈ క్యాన్సర్స్ వస్తాయి. సో వీటి కోసం ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. అదైతే ఇప్పుడు అందరు పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇది ఎలాగంటే 9 years నుంచి 26 years వరకు రికమెండెడ్ డోస్ అనమాట. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 45 years దాకా కూడా తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని తీసుకోవటం వల్ల మనకి ఈ ఒకటే వ్యాక్సిన్ తోటి ఈ 3 ఇష్యూస్ స్టాప్ అయిపోతాయి. సర్వైకల్ క్యాన్సర్ రాదు, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ రావు, తర్వాత అట్లనే సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ కూడా చాలా ప్రివెంట్ అయిపోతాయి అనమాట. సార్ ఇప్పుడు ఫైనల్గా లైక్ ఇప్పుడు మనం క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడున్న సిటీ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మనం రోడ్ మీదకి వెళ్ళాల్సిందే, నలుగురితో కలవాల్సిందే, నలుగురితో తిరగాల్సిందే, సోషలైజ్ 100% అవ్వాల్సిందే. సో మన సోషల్ లైఫ్ని మిస్ చేసుకోకుండా, మన లైఫ్ స్టైల్ని ఏమాత్రం మార్చుకోకుండా ఈ క్యాన్సర్ నుంచి సిటీ లైఫ్లో ప్రివెంట్ అవ్వాలంటే ఇంకేమన్నా మనం ఏం చేయగలం సార్ మనం ఇంకా పాసిబిలిటీస్? సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూస్తే పార్టీస్ హ్యావ్ బికమ్ ఏ మస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఓన్లీ వైన్ డ్రింకింగ్ అండ్ ఇదే పార్టీలు చేసిన బదులు వీ హ్యావ్ టు చేంజ్ ద వే వీఆర్ పార్టీంగ్. అంటే యాక్టివిటీస్, అడ్వెంచర్స్, ఎంతసేపటి కూర్చున్నాం, తిన్నాము, తాగేవి ఇదే కాకుండా వీ షుడ్ చేంజ్ అవర్ మైండ్ సెట్. రకరకాల యాక్టివిటీస్ కానీ, లేదంటే అడ్వెంచర్స్, లేకపోతే అవుటింగ్ చేయడం, ఇలాంటివి వాటి మీద మైండ్ కాన్సన్ట్రేట్ చేస్తే వీటి మీద ధ్యాస తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం యూ షుడ్ లిమిట్ సచ్ థింగ్. అలాంటివి చేస్తుంటే వాటి కూడా మనం చూసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నాము, ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తావు, ఎంత ఎక్కువ చేస్తే దాన్ని బట్టి రిస్క్ పెరుగుతుంది. సో ఇఫ్ అదొక లిమిటేషన్ మనకు కాన్షియస్గా ఉంటే చాలా వరకు కంట్రోల్ అయింది. దాంతోపాటు ఫిట్నెస్, ఓవర్ అగ్రెసివ్ అక్కర్లేదు, బాడీ యాక్టివ్ ఉండే ఫిట్నెస్ చేసుకున్నా చాలు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది కొంచెం ఫూలిష్గా ఉండొచ్చు. అంటే నేను చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వినేదన్నమాట ఇది. లైక్ ఎట్లా అంటే నాన్ వెజ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మేక బ్రెయిన్ తింటే మనకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది, లంగ్స్ తింటే లంగ్స్ డెవలప్ అవుతాయి అంటారు. ఇది మితేనా సార్? లేదు నిజంగానే ఆ బాడీ పార్ట్స్ తినడం వల్ల మనం కూడా ఆ బాడీ పార్ట్స్కి మనకి ఎనర్జీ వచ్చి నిజంగానే హెల్తీగా ఉంటాయి అంటారు సార్? ఇప్పుడు ఏ బాడీ పార్ట్ ఏది తిన్నా కానీ ఆటోమేటిక్గా అది పోయి పొట్టల్లో యాసిడ్లో కలవాల్సింది. కలిసినాక అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అవ్వాల్సింది. సో అవన్నీ బాడీలోకి వెళ్తే బాడీ పెరుగుతుంది కానీ బ్రెయిన్ పెరగదు, రైట్? బ్రెయిన్కి కావాల్సిన కొన్ని స్పెసిఫిక్ కెమికల్స్ ఉంటాయి. అవి ఏ పదార్థాల్లో ఉంటే దాని నుంచి మనకు న్యూట్రిషన్ వస్తే దానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతేకాని ఏ పార్ట్లో ఆ పార్ట్లో ఏం సపరేట్ లేదు, జస్ట్ ఒక టైం పాస్ మిత్ లాగా అనమాట అంతే. అలా అంటే నాన్ వెజిటేరియన్స్ మాత్రమే తింటారు, వెజిటేరియన్స్ ఉంది వాళ్ళకి బ్రెయిన్ పెరగకుండా కదా. సో అది చిన్నప్పుడు నాకు రెగ్యులర్గానే ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా చోట్ల అంటూ ఉంటారు అనమాట, ఇది బ్రెయిన్ తింటారు నీకు బ్రెయిన్ పెరుగుద్ది, లేదంటే లంగ్స్ తింటే మనకి లంగ్స్ అలా చెప్తే తింటారు కదా. చిన్నప్పుడు నాకు చెప్పారు బెండకాయలు తిని మ్యాథ్స్ బాగా వస్తుంది, చాలా తినేవాడిని. తర్వాత అర్థమైంది నాకు దీనికి సంబంధం లేదని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు లంగ్ క్యాన్సర్ గురించే కాకుండా బేసిక్గా ఉన్న కొన్ని మిత్స్ గురించి కూడా నాకు మా ఆడియన్స్కి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Save a life. Download UBlood app. UBlood for the new blood.